నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక తల్లి ఏమరపాటు ఒక చిన్నారి పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో కిటికీకి ఆనుకొని ఉన్న చెప్పుల స్టాండ్ మీద 3.5 ఏళ్ల పిల్లవాడిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొరలడంతో 12వ అంతస్తు పై నుంచి కింద పడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ముంబైలోని నియాగావ్ నవాకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. ఆన్విక ప్రజాపతి అనే చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8 గంటల సమయంలో బయటికి వెళ్లేందుకు అన్విక ఆమె తల్లి బయటికి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతూ ఉన్న విషయం గమనించే తల్లి ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చొని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించడం జరిగింది. దీంతో వెనక్కి పడిపోవడం జరిగింది. షూ ర్యాక్ ఉంటే దానిపైన ఆనుకునే మనం చూసుకుంటే కిటికీ ఉందన్నమాట. దాన్ని ఆనుకోనే కిటికీ ఉందన్నమాట. అలాగే అక్కడికి వచ్చిన తల్లి మనం చూసుకుంటే ఆ చిన్నారి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ షూ రాక్ మీద కూర్చోబెట్టిందనమాట. వెంటనే ఆ యొక్క చిన్నారి మనం చూసుకుంటే పైకి లేచి నిలబడి ఆ యొక్క కిటికీ మీద కూర్చునేందుకు ప్రయత్నం చేస్తే తలుపులు తెరిచి ఉండడంతో అయితే వెంటనే వెనక్కి పడిపోవడం జరిగింది. సహాయం కోసం ఆ తల్లి కేకలు వేయడం జరిగింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 12వ అంతస్తు నుంచి పడి ఆ యొక్క చిన్నారి మృతి చెందింది. తాజా నివేదిక ప్రకారం ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల ప్రతి ఏడాది వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.